విశ్వాసం అనే ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు. ఈరోజు దేవుని ఒక వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాసుంది. దాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. కొత్త నిబంధనలో దాని యొక్క భావం ఏ విధంగా యేసుప్రభు వారు చెప్పారో కూడా ఆలోచిద్దాం. ఈ మాట ఇట్లా ఉంది: నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. హల్లెలూయా. దీన్ని ఇప్పటి కాలంలో, ఆనాటి కాలంలో అంటే ఇశ్రాయేలీలు ఆ విధంగా దేవునితో నిబంధన చేయబడిన జనులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు, నేను నీ సంతానాన్ని ఆస్వాదిస్తాను, అభివృద్ధి చేస్తాను, విస్తరింపచేస్తాను అని. దాన్ని బట్టి, ఆ ప్రమాణాన్ని బట్టి అక్కడున్న తతిమావలు ఎవరైనా సరే ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా లెగిచిన ప్రతి అన్య జనాంగాన్ని, విగ్రహారాధికులను అందరినీ దేవుడు అణిచివేసేసి వాళ్ళని వెళ్ళగొట్టాడని, వాళ్ళని నీ చేతికి అప్పగించాడని అని చెప్పి రాసింది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, నీ నీతిని బట్టి అయినను నీ హృదయ యథార్థతను బట్టి అయినను సరే నాకేదో జయం వచ్చింది చూసావా, నేను అంతగా ప్రార్థన చేయటం బట్టి, నాకు దేవుడు కృపను అనుగ్రహించటం బట్టి, నాకు ఆ స్వస్థత వరమును బట్టి, ఇట్లాంటి మాటలను బట్టి కాదు నీకు నేను జయమిచ్చేది, నీ శత్రువుల మీద నీకు గొప్ప జయాన్ని ప్రసాదించేది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకొకసారి చూడండి, నీ హృదయాన్ని స్వాధీనపరచుకొనుటకు, నీ వాగ్దత్త దేశం ఏదంటే నీ హృదయం. నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనములు చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. హల్లెలూయా. అంటే మనుషులలో ఉన్న చెడుతనాన్ని బట్టి దేవుడు అక్కడ పనిచేశాడు. వారిలో ఎవరిలో ఎక్కువ చెడుతనం ఉందో వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలీలకు ప్రమాణం చేసిన మాటను బట్టి ఆ మాటను స్థిరపరచుటకై, స్థాపన చేయుటకై యెహోవా ఇశ్రాయేలీల పక్షాన యుద్ధం చేసి వారికి జయాన్ని ఇచ్చాడు. మనం జనరల్గా ఏమనుకుంటున్నారంటే, ఎవరికి హాని చేయకోకుండా చక్కగా ఉండి దాన ధర్మాలు చేస్తూ ఉండే ఆ నీతి అనుకుంటున్నారు. అది కాదండి నీతి అంటే. ఒకసారి ఇప్పుడు చెప్పాను, నీతి అని అంటే ఏంటి అని అంటే, దేవుడి దృష్టిలో ఆయన పంపిన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామదేవుడి యొక్క జనన, మరణ, పునరుద్ధరణ, ఆరోహణ, అవరోహణలను ఏ నరుడైతే నమ్ముతాడు, అంటే సువార్తను ఏ నరుడైతే నమ్మి విశ్వసించి యేసే రక్షకుడు, యేసే విమోచకుడు అని నమ్ముతాడో అట్టివాడు మాత్రమే దేవుని యందు నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ అంతేకాదు, నీ హృదయ యథార్థతైనను హేతువు కాదు అని చెప్పి ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞలు ఇచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకి ఈ మాటలు చెప్తున్నాడు. మరి దేన్ని బట్టి హేతువు చేసుకొని దేవుడు మన పక్షాన ఉండి మన శత్రువులను, మన విరోధులను, మన యొక్క ప్రతికూల పరిస్థితులను సృష్టించే ప్రజల మీదను వెళ్ళగొట్టేది అని అంటే, వారి హృదయం యొక్క చెడుతనమును బట్టి మనకి వారి మీద జయాన్ని ప్రసాదిస్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తుకు ఒక నిబంధన చేశాడు. అదేంటి అని అంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఏ నరుడైతే ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అని నమ్ముతాడో అట్టి నరుడిని యేసుక్రీస్తులో నిత్య జీవానికి దేవుడు ప్రమాణం చేశాడు. యేసు ప్రభువులో ఉన్న ఏ నరుడికి కూడా రెండో మరణం అనేది లేదు. అందుకని దేవుడు యేసుక్రీస్తుకు చేసిన ఆ ప్రమాణాన్ని బట్టి, క్రీస్తు యేసుతో చేసిన నిబంధనను బట్టి మనకి మన శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చి, వారి యొక్క శత్రువు తంత్రములను మేము ఎరుగని వారము కాము అని చెప్పి కూడా వాక్యంలో సెలవిస్తూ ఉంది. చాలామంది ఈ లోకస్తులు ఏమనుకుంటారంటే, మాకున్న టాలెంట్ని బట్టి, మేము చేసే ధర్మకార్యాలను బట్టి, మేమున్న యథార్థతను బట్టి మాకు దేవుడు ఇట్లా కలిసేటట్టుగా చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ అది కాదు. అంతేకాదు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు వారిని నమ్మిన వాళ్ళు, యేసుప్రభు వారు నమ్మని వాళ్ళు ఇద్దరు కూడా పొలంలో పండిస్తూ ఉన్నారు. వారి మీద దేవుడు ఇద్దరి పొలాల మీద ఒకటే వర్షాన్ని కురిపిస్తున్నాడు. నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీళ్ళ మీద నేను వర్షాన్ని పంపుతాను, వాళ్ళు నన్ను నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళ మీద నేను వర్షం పంపించును అని దేవుడు ఏమన్నా వ్యత్యాసం చూపెట్టాడా అండి? చూపెట్టట్లేదు. మరి మనుషుల్లో వ్యత్యాసం ఉంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే,
అనీతిమంతుడికి నీతిమంతుడికి ఏమి పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకి ఎక్కడ సఖ్యత కుదరదు. విశ్వాసంతో వెళ్ళే వాళ్ళకేమో దేవుడు కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకొని వాడు ధన్యుడు. అందుకే దేవుడు చెప్పాడు, నీ ఎదుట మంచిని చెడుని పెట్టాను, నీకేది కావాలో ముందు చూజ్ చేసుకో అని చెప్పి దేవుడు చెప్పాడు. మనం ఏదో పక్కన వాళ్ళ మీద అంటే నీతిమంతులం అని చెప్పేసి మేము మాత్రమే పరలోకం వెళ్తాము, మేము మాత్రమే చెప్పేది కరెక్టు అనేది ఆ యొక్క డిస్కషన్లోకి, ఆర్గ్యుమెంట్లోకి ఏ మంచి యథార్థమైన భక్తిపరుడు వెళ్ళొద్దండి. హల్లెలూయా. ఎందుకనంటే మన యథార్థతను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, యేసు ప్రభు వారితో దేవుడు చేసిన నిబంధనను బట్టి. యేసు ప్రభు వారు ఏ నరుడైతే యేసు ప్రభువే దేవుడని నమ్ముకుంటున్నాడో ఆ నరుడికి దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి శత్రువుల మీద మనకి దయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మనుషులు ఎవ్వరూ మనకి శత్రువులు కాదండి. ఆనాటి కాలంలో అయితే ఇశ్రాయేలీలకి కాకుండా వేరే జనాంగం ఎవరైనా సరే అది వాళ్ళకి విగ్రహారాధికులు అయితే అట్టి జనాంగాన్ని దేవుడికి వారికి దూరంగా ఉండమన్నాడు. వారి జోలికి వెళ్ళొద్దన్నారు. వారి పిల్లలను ఈ పిల్లలకి చేసుకోవద్దు అన్నారు. మీ కుమారులను వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ కుమార్తెలను మీరు తెచ్చుకోవద్దు అని ఖండితంగా శాసనంగా చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు చాలామంది ఎట్లా ఉంటుందంటే ఇద్దరు తల్లిదండ్రులు బిలీవర్లే, విశ్వాసులే, కానీ కుమారులు లేకపోతే కుమార్తెలు వాళ్ళ విశ్వాసులు కాదనుకోండి, మా రేంజ్కి మా స్టేటస్కి తగిన సంబంధం రావట్లేదండి, అందుకని అన్యుల పెళ్ళిళ్ళు చేసేసామండి, మా యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళని మార్చుకుందాంలే అని చెప్పుకొని వాళ్ళైతే బాగా ఎక్కువ మా స్టేటస్కి తగినట్టుగా కట్నం ఎంత బాగా ఇస్తారని చెప్పేసి అలా పిల్లలకి వదిలేసామండి, ఇంకా వాళ్ళకి ఇష్టం కదండి మనం ఏం చేస్తామండి అని చెప్పేసి ఇట్లాంటి సర్దుబాటు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, ద్వితీయోపదేశకాండంలో మీరు చదవండి, అన్యుల విగ్రహారాధకుల పిల్లల్ని మీరు తీసుకొని రావద్దు, మీ పిల్లల్ని విగ్రహారాధక కుటుంబంలో ఇవ్వద్దు అని కళాఖండితంగా చెప్పాడండి. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీరు మీ ఇష్టం అండి. నేనేమి మిమ్మల్ని కామెంట్ చేయడానికి దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. ఏ నరుడిని నేను తీర్పు తీర్చటం దేవుడి చిత్తం కాదు. వారికి ఏ ప్రత్యక్షతలు ఇస్తాడో వాళ్ళే దేవుడి సన్నిధిలో లెక్క చెప్పుకోవాలి. నేనైతే నా దేవుడైన యెహోవాకి ఏది ఇష్టమో అదే చేస్తానని భక్తుడు చెప్తున్నాడు, నేను చెప్పుకోవాలి. అంతేకాదు ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 9:20 ఇక మాట ఉంటుంది. దేవుడి యొక్క కోపం అహరోను మీదకి వచ్చింది. అప్పుడు మోషే అహరోను నిమిత్తమై దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాలంట. ప్రభా నువ్వు రక్షించు, ప్రభా నువ్వు కోపడద్దు, ప్రభా అతని మీదకి నీ ఉగ్రత రప్పించొద్దు అని చెప్పి వేడుకున్నాడని రాసింది. చదవండి. మరి యెహోవా అహరోనును నశింప చేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారిని నమ్మని ప్రతి ఒక్కరి కోసం మనము యేసయ్య సన్నిధిలో వారి నశింప చేయకుండా ఉండుట కోసం మనము నిరంతరము ప్రతిరోజు వాళ్ళు బ్రతికున్నంత కాలం యేసుప్రభా అతన్ని రక్షించు, యేసుప్రభా అతన్ని విడిపించు, యేసుప్రభా నువ్వే దేవుడివని నీ యొక్క సత్య సువార్తను నమ్మగలిగే కృపను వారికి ఇవ్వండి అని చెప్పి మనం నిరంతరము ప్రార్థన చేయు వాళ్ళమై ఉండాలి. మొన్న ఒక ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు. అయితే మా ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ తీసుకొని వచ్చి నేను యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడా, వాళ్ళందరికీ దేవుడు కనికరిస్తాడా, పరదేశంలోనైనా సరే దేవుడు స్తోటిస్తాడా అని అడిగితే అప్పుడు అన్నాను, నీకు నిజంగా అంత భారం ఉంటే నీవు తప్పకుండా నీవు ప్రతి మనిషిని అలాగా పేరు పెట్టి ప్రార్థన చేసి అలా ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, కానీ దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబిస్తాడు అన్నాడు. దానికి సపోర్టింగ్ వర్డ్ ఇక్కడ దొరికింది. అహరోనుకై అంటే పాత నిబంధనలో సంపూర్ణం కాని ఆ నిబంధనలోనే అహరోని నిమిత్తమై మోషే బ్రతిములాడుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడని రాసింది. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో పరిపూర్ణమైన క్రీస్తు శరీరమైన సంఘం దేవుని సన్నిధిలో ప్రాధేయపడి వేడుకొనినప్పుడు మన ప్రియులను ఎవరైతే రక్షింపబడాలో రక్త సంబంధికులు కానీ, మన గోత్రికులు కానీ, మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ వాళ్ళు ఎవరికి హాని చేయరండి, కాకపోతే వాళ్ళు దేవుని తెలుసుకోలేదని అనుకున్నప్పుడు నీవు వారి కోసం కన్నీటి కార్చు. నేను రక్షించబడటం కోసం ఎవరో కన్నీరు కార్చే ఉండుంటారు. అందుకని దేవుడు నాకు ఈ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అలాగే మనము వేరే వాళ్ళ కోసం కన్నీటి కార్చినప్పుడు మోషే అహరోను నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు అహరోనుని రక్షించాడు.
తన కోపాన్ని అణుచుకున్నాడు దేవుడు. అలాగే దేవుడు కూడా యేసుప్రభు వారికి చెప్పాడు, మీకు ఎవరైనా కీడు చేస్తుంటే, ఎవరైనా దుర్మార్గ పనులు చేస్తుంటే వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంటే మీకు మీరు తీర్పు తీర్చుకోవద్దు, మీకు మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చడం నా పని, నాకు అప్పచెప్పండి అని అంటారు. ఈ మధ్య టీవీల్లో యూట్యూబ్లో చూస్తున్నానండి, ఒకళ్ళకి ఒకళ్ళు ఎట్లాంటి భాషను వాడుకొని ఉంటుంటే అవి చూస్తుంటున్నప్పుడు, ప్రభా వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి ప్రభా అనే మాటలు తప్ప ఇక మనం ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీలేదండి. ఎందుకు అంటే మీలో ఉన్న నిరీక్షణను అడిగే ప్రతి వారికి ఎట్లా సమాధానం చెప్పమని రాసింది అని అంటే, 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో రాసింది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఈ వాక్యం అక్షరాల మనల్ని ఎవరైనా ప్రశ్నించేటప్పుడు మనం వారికి జవాబు ఇవ్వాల్సిన పద్ధతి ఏంటో దేవుడు స్పష్టంగా పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో రాసిపెట్టాడు. మన పిలుపు ఏంటి అని అంటే, దేవుడు ఏ విధంగా ప్రేమ చూపుతూ సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాసింది. అలాగే ఆయన చెప్పిన ప్రబోధాలని, ప్రేమను చూపెట్టుకుంటూ ఎంకరేజ్ చేస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పురుకొల్పుతూ, ఉత్తేజపరుస్తూ, ఉల్లాసపరుస్తూ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప మనము ఒకరికొకరు కంటే మేము గొప్ప అని చెప్పుకునే పరిస్థితి దేవుడు ఎన్నడూ మనకు బోధించలేదండి. హల్లెలూయా. ఈ మాట చదువుకుంటున్నప్పుడు మనలో ఉన్న నిరీక్షణను ప్రశ్నించే ప్రతి వారికి ఎలాగ జవాబు ఇవ్వాలి అని అంటే, మీ యొక్క నిరీక్షణను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తనను చూచి మీ మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తములాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన పరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు అంగీకరించబడాలి అని అంటే, నీవు ఇటు గుణగణాలను గనక నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీవు ఎవరెవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో, ఏ ప్రియులు రక్షింపబడాలని నువ్వు కోరుకుంటావో వారిని దేవుడు అంగీకరిస్తాడు. అంతేగాని నేను ఎవరికి హాని చేయట్లేదు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, పాస్టర్ గారు చెప్పిందల్లా చేస్తున్నాను, దీన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు కాదు. మరి దేన్ని బట్టి ఇస్తున్నాడు అని అంటే, క్రీస్తు యేసు యొక్క సద్గుణాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పే సంగతులను నువ్వు విని వాటిని ఎలాగా గౌరవిస్తూ వాటిని ఆచరణలో పెడుతూ వాటికి అనుకూలంగా ఎలాగా జీవితాన్ని నడిపించుకోగలుగుతున్నావో దాన్ని బట్టి దేవుడు సమాధానం ఇస్తాడు. మన నీతిని బట్టి కానీ, మన హృదయ యథార్థతను బట్టి కానీ దేవుడు మన శత్రువులను వెళ్ళగొట్టడు. మరి దేన్ని బట్టి వెళ్ళగొడతాడంటే, యేసయ్య మన కోసం చేసిన ఆ శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆ కొత్త నిబంధన రక్తమును బట్టి మనల్ని ఆయన అంగీకరించాడు. అంతేగాడు కొలసీలకు రాసిన పత్రిక 1:19 కూడా తండ్రి యొక్క అభిష్టం ఏమై ఉంది అని అంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువనైనను పరలోకముందు ఉన్నవైనవను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఈ అభిష్టము మన జీవితాల్లో నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఆధారమయ్యాడు. లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్క స్వరాన్ని విన్న ఏ నరుడు బ్రతకలేదు. యేసుక్రీస్తు వారు వచ్చి నా యందు తండ్రిను, తండ్రి యందు నేను నిలిచి ఉన్నామని మీరు ఎరుగరా అని శిష్యులకు కూడా చెప్పాడు. అలాగే యేసుప్రభు వారు చెప్పారు, నేను ఏ సంగతులు తండ్రి చేయటం చూస్తున్నానో, నేను ఏ సంగతులు వింటున్నానో వాటిని గురించే మాట్లాడుతున్నాను, నా అంతటగా నేనుగా ఏది చేయట్లేదు అని చెప్పాడు. యేసుప్రభు వారు అంతటి వారే ఆ మాటలు పలికినప్పుడు ఇక మనము ఎంత చక్కగా, ఎంతో విధేయతగా, ఎంత సాత్వికంతో ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పాలని. హల్లెలూయా. ఎందుకనంటే ఈ లోకం చాలా చాలా నశించిపోతూ ఉంది, దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్తామనే గ్యారంటీ లేని పరిస్థితిలో ఉన్నాం. అయితే మనల్ని
మనలో ఉన్న నిరీక్షణని హేతు అడుగు ప్రతి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో మనం చూసాం. అలాగే తండ్రి యొక్క చిత్తము ఏమైందో దాన్ని గ్రహించాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం బోధిస్తున్నాడో, నీకు ఏమి నేర్పిస్తున్నాడో, నీకు చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి డైరెక్షన్ గైడెన్స్ ఇస్తున్నాడో వాటన్నిటినీ పసిగట్టగలిగి గుర్తుపట్టగలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవునితో నడిపింపును బట్టి నీ జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు జరిగి తీరుతాయండి. మనం అనుకోవాలి, ప్రభా మేము చేయవలసిందే చేయలేకపోతున్న నిష్ప్రయోజకులమైన దాసులమే ప్రభా అని చెప్పి ఎంత గొప్ప సేవ చేసినా ఆ మాటే మీరు పలకండి అని చెప్పి పౌలు భక్తుడు రాశాడు. మనము మన యొక్క టాలెంట్ని బట్టి కానీ, మన స్వనీతిని బట్టి కానీ, దీన్ని బట్టి ఆధారం చేసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభా చూసావా నేను ఎంత చేయగలిగాను, ఎంత చేశాను, ఎంతమంది ఎన్ని చిల్డ్రన్ హోమ్లు పెట్టాను, ఎంత సోషల్ వర్క్ చేస్తున్నాను, దాన్ని బట్టి నీకు రివార్డు అవార్డు రాదు. యేసయ్య చట్టం ప్రకారం యేసయ్య నీ కోసం ఏమి చేశాడు అని నువ్వు గుర్తుపట్టినప్పుడు మాత్రమే ఆయన చేసిన ఆ నిబంధనను స్థిరపరచుటకై, దానిని స్థాపించుటకై దేవుడు నీకును అంగీకరించి ఉన్నాడు. మనిషి దేవుడితో ఎప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. యేసు ప్రభువు వారు వచ్చి శరీరధారి శిష్యులు కనపడి ఆయన లేఖనాల్లో సెలవిస్తున్నట్లు, నేను లేఖనాలని సంపూర్ణం చేయడానికి వచ్చాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడు, నేనే ద్వారాన్ని, నేనే జీవాహారము, నేనే పునరుద్ధానము, నేనే వెలుగునై ఉన్నాను, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవునితో సత్సంబంధం చేయటాని కోసం ఆయన శిలువ బలియాగం చేసి మన కోసం ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేచాడు. ఈ రోజుల్లో అందరూ కూడా లెంట్ డేస్ అని చెప్పేసి ఉపవాస దినాల్లో ఉంటారు. ప్రభువు మా కొరకు వచ్చాడు, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ నెలల్లో. అయితే దేవుడు ఏం చేశాడు, అసలు ఆయన ఎందుకు పర్పస్ఫుల్గా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏం చేసి ముగించి వెళ్ళాడు, తిరిగి మళ్ళీ ఎలా ఎందుకు రాబోతున్నాడు, ఇది నీ జీవితంలో గుర్తుపట్టకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఎన్ని ఈస్టర్లు వచ్చినా ఏమీ ప్రయోజనం లేదండి. దేవుని వాక్యం నీ హృదయంలో డిపాజిట్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ప్రకారము నువ్వు నీ యొక్క పంచేంద్రియాలు గమనించగలిగి గ్రహించగలిగే స్థాయిలో నువ్వు ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క చిత్తాన్ని పసిగట్టగలుగుతావు. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో అనేది నీకు అర్థమవుతుంది. నీ నీతిని బట్టి కాదు, నీ హృదయ యథార్థతను బట్టి కాదు, పరిశుద్ధాత్మ దేవుడి చేత నీవు నడిపింపబడినప్పుడు మాత్రమే దేవుడి యొక్క క్రియలను చూడగలుగుతావు. నేనైనా అంతే. దేవుడి యొక్క సన్నిధిలో ఆయన వాక్యంతోనూ ఆయన ఆత్మతోనూ నడిపింపబడకపోతే నాకును లోకంలో ఉన్న వాళ్ళకి ఏం తేడా ఉండదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వారు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, లోకంలో టీవీలో ఉన్న వార్తలను బట్టి, ఓహో ఇట్లా అవుతుందా న్యూస్ని బట్టి తీసుకుంటారు వారి నిర్ణయాల్ని. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి తీసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రబోధిస్తున్నాడో మనం గమనించాలి, గుర్తుపట్టాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు గైడ్ చేస్తాడా అండి అంటే అనుకోవచ్చు, తప్పకుండా చేస్తాడు. ఒకానొక సందర్భంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పరిశుద్ధాత్మ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ నేలను చూచాడు, పండవు బీడు భూములు. అయితే పరిశుద్ధాత్మ ఈ యొక్క స్థలాన్ని కొను అని చెప్పాడట. ఆయనేమో మనసులో ప్రశాంతత నాకు ఇంపార్టెంట్, నాకు కనుక పీస్ కనుక వస్తే ఈ ల్యాండ్ నేను కొనేస్తాను అని. అదేంటండి, ఏ పెరగవు, పనికిరాదు, ఏ పళ్ళు పండవు, మెట్ట భూమి కాదు, మాగాణి కాదు, అలాంటి భూమిని నువ్వు ఎట్లా కొంటున్నావు అని. కానీ అతన్ని కొనటానికి ప్రేరేపణ పరిశుద్ధాత్మ ఇచ్చాడంట. కొనేసి వదిలేశాడంట. ఆ తర్వాత ఒక 10 years తర్వాత, 15 years తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఒక లైన్ రోడ్ వేయాలని చెప్పేసి ఆ ప్లేస్లో నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఎంతకైతే కొన్నాడో దానికి ఎంత వచ్చిందో తెలుసండి, 100 times వచ్చేసింది. అంటే ఆ టైంకి పరిశుద్ధాత్మ ఎందుకు గైడ్ చేసాడో తెలియదు, కానీ ఆ టైంలో కొనేసి ఇంకా ప్రశాంతంగా ఊరుకున్నాడు. కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రభువా నువ్వు ఎందుకు కొనమన్నావు, కొన్నాను, బట్ నాకు తెలియదు అని చెప్పి అనుకున్నాను. ఇంకో సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ చెప్పు సంగతులను చెవిగాలవాడు వినుగాక అంటే, ప్రతి సందర్భంలోనూ దేవుడు బోధిస్తాడా అంటే తప్పకుండా మెలకువలు ఇస్తాడు. ఆయన గంభీరమైన ఉరుములు ధ్వనులు చేసేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వాయిస్ చాలా నిదానంగా ఉంటుంది, చాలా మెల్లగా ఉంటుంది. చక్కగా ఆ వాయిస్ను పట్టుకోగలిగిన స్థాయిలో నువ్వు ఉండాలి. ఇంకొక సందర్భంలో ఒక పాస్టర్ గారు అనుకున్నారంట,
20 ఎకరాల పొలాన్ని కొనుక్కుంటే బాగుంటుంది తర్వాత ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి అని. అయితే ఆయన చెప్పాడంట ఒక్కొక్క ఎకరం 20,000 అని చెప్పారంట. 20,000 ఇంటూ 20 ఎకర్స్ అంటే $400,000 ఖర్చు పెట్టాలి. అమ్మో అంత రైజ్ చేయటం చాలా కష్టం అని చెప్పేసి ఆ ఓనర్తో అయ్యా నేను ఇప్పుడు కొనలేను అన్నాడు. అలాగే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అడిగితే ఆయన అదే రేట్ చెప్పాడంట. మళ్ళీ ఆయన మామూలుగా అంత మనీని జనరేట్ చేయటం నా వల్ల కాదు అని ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా ఆ స్థలం అయితే ఆ పొలం అయితే చాలా బాగుంటుంది అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ టైంలో ఒక రెసెషన్ పీరియడ్ వచ్చేసింది, డాలర్ తక్కువ పడిపోతుంది, ప్రాపర్టీస్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. అప్పుడు అదే ఓనరు ఆయన దగ్గరికి ఫోన్ చేసి అయ్యా నేను అప్పుడు ఎకరం $20,000 చెప్పాను కదా, ఇప్పుడు అదే పొలం ఎకరం నేను $5,000 ఇచ్చేస్తాను, నువ్వు వచ్చి $100,000 ఇచ్చేసేసి ఆ పొలాన్ని నువ్వు తీసేసుకోయా అని. ఎందుకు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ వెయిట్ చేపిస్తాడు, కొన్ని సందర్భాల్లో వెళ్ళి ఇప్పుడే ఇమీడియట్గా వెళ్ళి దాన్ని స్వతంత్రించుకో అని చెప్తాడు. అది గుర్తుపట్టగలిగిన స్థాయిలో మనం ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ టైంలో ఎట్లా, ఆ టైంలో ఎట్లా, ఇది టైంలో ఎలా చేయకపోతే ఎట్లా, భవిష్యత్తులో ఎట్లా అని. నీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తుంటే కానీ మనము చింతపడతా ఉంటాం. ఎందుకంటే పక్కన వాళ్ళకంటే మనం కంపారిజన్ చేసుకొని వాళ్ళు అది కొన్నారంట మనం కూడా తక్కువ, మనం కూడా కొందాం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట మనం కూడా ఇల్లు కడదాం. ఇట్లాంటి కంపారిజన్ల వల్ల మీరు లాస్ అవుతుంటారండి. దేవుడు తెలీదా నీకు అది కావాలి అని? నువ్వు ఎక్కడికి పోయి అక్కడ అడుగు పెడితే అక్కడ నేను నీకు ప్రత్యక్షం అవుతాను అని దేవుడు చెప్పాడు. మనం గ్రహించం, మనకు అంత తొందర జరిగిపోవాలి. ఇప్పుడు జనాలు చాలామంది వాక్యాన్ని మీద వారి జీవితాలను కట్టుకోకుండా ఎక్కడికి పోతే తొందరగా మన పనులు అవుతాయి, ఎక్కడికి పోతే మన రోగం కుదుర్చబడుతుంది, ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు. రేపు ఏదో ఒకరోజు సాతాను జల్లించి లాగి ఒక్కటి కొడితే మళ్ళీ అడ్రస్ ఉండదండి. అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. దేవుని వాక్యం మీద మీరు జీవితాలను కట్టుకోండి. ఏవి మంచివో ఏవి నీచమైనవో మీరు గుర్తుపట్టండి. ఎవరు అబద్ధ బోధకులో, ఎవరు సత్యానికి దగ్గరగా పనిచేస్తున్నారో వారిని గుర్తుపట్టి వారిని ప్రోత్సహించండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం హాఫ్ ఆఫ్ ద జర్నీ చేసేసే ఉంటాం. ఇంకొన్ని రోజులు ఆ యొక్క జర్నీ చేయడం కోసం ఎందుకంటే మన ప్రశాంతతని పోగొట్టుకొని సమాధానం లేని పరిస్థితిలో ఉండి దేవా అని చెప్పి క్రియలు లేని విశ్వాసంతో ముందుకెళ్తూ ఒక్కళ్ళకన్నా పనికొచ్చామండి మనం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం దేవుడి సన్నిధికి వచ్చేసి ప్రభువా నువ్వు నన్ను అంగీకరించు, నేను చేసే ప్రార్థనలకు వెనువెంటనే జవాబు ఇవ్వంటే దేవుడు ఆయన పద్ధతి ప్రకారం ఇస్తాడు. కానీ ఆయన పద్ధతి తప్పి ఆయన ఎప్పుడు జవాబు ఇవ్వడండి. హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు? నీ నీతిని బట్టి కానీ నీ హృదయ యథార్థతను బట్టి కానీ నేను వాళ్ళ మీద నీకు జయం ఇవ్వట్లా. నేను దేనికి జయమిస్తున్నాను అంటే నేను వాగ్దానం చేశాను యేసు ప్రభువానికి, ఆయన నా ప్రియకుమారుడని, ఆయన యందు విశ్వసించిన వాడు నిత్య జీవము కలిగిన వాడని. ఆయనను అంగీకరించుటను బట్టి, ఆయన చెప్పిన మాటల ప్రకారం నీవు నడుచుకొనుటను బట్టి, ఆయనలాగా నీవు జీవించుటను బట్టి నీ శత్రువులను నేను వెళ్ళగొడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నీతేంటో లేకపోతే నీ హృదయ యథార్థత ఏంటో కూడా తెలుసుకో. మేము బాగున్నామండి, మేము 40 రోజులు ఉపవాసం ఉంటాం, మేము అది చేస్తున్నాం, మా చర్చి ఇది చేస్తుంది, మేము ఎవరు చేయని గొప్ప కార్యములు మేము పూనుకుంటున్నాం, మేము ఆ సర్వీస్ చేస్తున్నాం, ఈ సర్వీస్ చేస్తున్నాం, ఎన్నైనా చేసుకో. కానీ నీవు పరిశుద్ధాత్మ చెప్పే సంగతులను వినలేనప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించలేదు. నీ భక్తి నీకు బహుధైర్యాన్ని పుట్టించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నా మాటలు వింటున్న మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ విలువివ్వండి. పరిశుద్ధాత్మ చేత మీరు ఎక్కువగా నడిపించబడండి. అప్పుడు ఆయన నీతిని మీరై ఉన్నారు, ఆయన నీతే మీరై ఉన్నారు. హల్లెలూయా. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడమైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభా, మమ్మల్ని నువ్వు ప్రేమించావు. మొదటగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి నీవు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావు. మేము నీ నీతి అయి ఉన్నాం ప్రభా. మా హృదయ యథార్థతను బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, నీవు క్రీస్తులో చేసిన నిబంధనను బట్టి
గ్లోరియస్ హెవెన్లీ ఫాదర్, మా జీవితాల్లో మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు, వారి యొక్క శత్రువులను వెళ్ళగొడుతున్నావు. ప్రభా నీకు స్తోత్రం. ఇట్టి మహా గొప్ప కార్యమును మా జీవితాల్లో చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు, వాళ్ళు ఎటువంటి వారైనా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు నీ నీతి అయి ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి. అంతేకాదు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం వారు దేవుడి యొక్క ప్రాంప్టింగ్స్ని, పరిశుద్ధాత్మ యొక్క ప్రాంప్టింగ్స్ని అర్థం చేసుకోగలగటానికి, సెన్స్ చేయగలగటానికి కావలసిన విశేషమైన కృపను వారికి అందించమని, నడిపించమని, సహాయం చేయమని, ఆస్వాదించమని, అభివృద్ధిపరచమని, ఓ గాడ్ వారి జీవితాల్లో విప్లవాత్మకమైన ఆత్మ సంబంధమైన పుష్టిని వారికి అనుగ్రహించమని, దేవుని వాక్యమందు గంటలు గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించటానికి, దాన్ని వైపే చూడగలగటానికి వారు శాంతి సమాధానం కలిగిన వారుగా వారిని నెలకొల్పమని, నిర్మించమని వేడుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావం నువ్వు మాత్రమే పొందుకో స్వామి. యేసు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జీసస్ ఓన్లీ యూ జాయ్ సెంటర్ అనేది లబ్బిపేట కళాంజలి వెనుక మసీద్ రోడ్లో ఉంది. ఎప్పుడైనా మీకు రావాలనిపించి కౌన్సిలింగ్ తీసుకోవాలని అనిపిస్తే తప్పకుండా రండి. అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆస్వాదించి వర్ధిల్లింప చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.